ఇట్లా చెప్పుకుంటూ ఇక రాత్రి ఏం గగ్గోలు పెట్టిరో నిన్నేం గగ్గోలు పెడుతుండ్రో చూసినాం. ఆడ కొంత అధికార ప్రతినిధులను కూడా మన దగ్గర జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు, జోకర్ టైప్, వాళ్ళని తయారు చేసుకోండి. వాళ్ళు ఏమి మాట్లాడుతారో ఇక ప్రజల కర్మ వినాలి అంతే. ఒకదానికి పొంతన ఉండదు, ఒక మాటకు ఇంకో మాటకు పొంతన ఉండదు. ఇప్పుడు టెక్నాలజీకి నేనే ఛాంపియన్ అంటాడు, సెల్ ఫోన్ నేనే కనిపెట్టిన అంటాడు, హైటెక్ సిటీ నేనే కనిపెట్టిన అంటాడు. 2014 ఎన్నికల్లో గెలిచినప్పుడేమో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ మంచిదే. నిన్న అసలు ఆ ఫ్లస్ట్రేషన్ ఏందో, అసలు నేను ఓటేస్తే నా పార్టీకి పోయిందా అంటున్నాడు ముఖ్యమంత్రి. అది ఎవరికి పోయిందో కూడా తెలియదు అనేటువంటి పరిస్థితి ఉందంటే ఓడిపోతున్నా అనేటువంటి భయం దాంట్లో స్పష్టంగా కనిపిస్తుంది. రెండోది, మనం నిన్న మొన్న అబ్జర్వేషన్ చూస్తే అక్కడ ఎలక్షన్ కమిషన్ కానీ వీళ్ళు మాట్లాడినప్పుడు 46,000 ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ వాడినరు అనేది మనం విన్నది. దాంట్లో 300 వరకు పని చేయలేదని. 46,000కు 300 అంటే ఎంత పర్సెంటేజ్ ఉంటుంది? ఎంత ఉంటుంది పర్సెంటేజ్? మామూలుగా ఏంటంటే మేము కూడా ఎలక్షన్లు ఉన్నప్పుడు చాలా దగ్గర అట్లా ఉంటాయి, టెక్నికల్ రీజన్స్ ఉంటాయి. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవరో 1 అవరో మళ్ళా తర్వాత రీప్లేస్మెంట్ చేయడమో రకరకాలుగా ఉంటాయి. 46,000 ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల 300 పని చేయలేదని 1 గంట సేపు 2 గంటలో ఏదో ఉంటుంది కదా. దాని అర్థం చెప్పడం అయితే తెలుగుదేశం పార్టీకి ఎక్కడైతే ఫేవర్గా ఉన్నాయో అవే పనిచేస్తలేవంట. అంటే నీ పార్టీ చాలా 300 ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల దగ్గరనే మీ పార్టీ ఉందా? ఆ 300 దగ్గర ఉంటుందా? రెండోది, ఆయన నేను మాట్లాడుతూ నేను అది కూడా చూసిన, జగన్మోహన్ రెడ్డి 3 రోజులు గాయబైపోయాడు. ఆయన గాయమైతే నీకే మంచిది కదా, ప్రచారం మంచి ఇంకా బ్రహ్మాండంగా చేసుకోవచ్చు కదా. రెండవది, మొత్తం రౌడీజం అయిపోయింది, గుండాయిజం అయిపోయింది, రాక్షసత్వం అయిపోయింది. మీరు టీవీలో మీరే ఎలక్ట్రానిక్ నేను చూసింది చెప్తున్నా. తాడిపత్రి ఒక ఇన్సిడెంట్, ఒక అసెంబ్లీ సెగ్మెంట్. రెండోది నరసరావుపేట, సత్యనపల్లి, ఆళ్ళగడ్డ, ఈ 3 కదా. మంగళగిరి ఏమో డ్రామా, అయ్యా డ్రామా ఎట్లా చేస్తాడో కొడుకు డ్రామా కూడా అట్లనే నడిచిందాడ. ఈ 3 దగ్గరనో 4 దగ్గరనో ఏదో గొడవలు అయినాయి అనేది మనం టీవీలో చూసింది. మొత్తం రాష్ట్రమంతా గందరగోళం అయినట్టు ఆయన క్రియేషన్. 3-4 ప్లేసే కదా చూపించింది, టీవీలో కూడా చూసింది. రెండోది, ఒక బాధ్యత గల స్పీకర్ సత్తెనపల్లిలో ఒక పోలింగ్ స్టేషన్లోకి పోయి తలుపు పెట్టుకుంటాడండి. లోపలికేని పోలింగ్ స్టేషన్లోకి పోయి డోర్ లాక్ చేసి, అది కూడా టీవీలో చూసింది. టీవీలో స్క్రోలింగ్ వస్తుందంటే అక్కడ జరిగినటువంటి ఒక డ్రామా. ఇక దాన్ని పట్టుకొని రెండోది ఆఫీసర్స్ చెప్పే ఇదేదో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమిషన్ మీద ఒత్తిడి చేసి అధికార యంత్రాంగాన్ని మార్చిండ్రు అనేటువంటి. ఓవరాల్గా మనం విన్న దాని ప్రకారం, మనం చూసిన దాని ప్రకారం ఒక 2-3 ఎస్పీలను మార్చిండ్రని, ఒక 5 మందో 6 మందో ఇన్స్పెక్టర్లు, రెండోది ఏపీ ఇంటెలిజెన్స్ ఐజీ, చీఫ్ సెక్రటరీ. ఇదే అంటే వ్యవస్థ అంతేనా మొత్తం? ఒక రాష్ట్ర ప్రభుత్వంలో ఇంతే వ్యవస్థ ఉంటుందా? అంటే నా చిల్లర ఎంత చిల్లరగా అంటే ఆ దిగజారిపోయి మాట్లాడి
రెండోది ఒక చీఫ్ సెక్రటరీని పట్టుకొని నువ్వు ఏజెంట్ అని, గతంలో కేసులు ఉన్నాయని, నీ మీద లేవా కేసులు? 18 కేసులకు స్టే తీసుకొని లేవా నువ్వు? రెండోది, మీరు పత్రికల మీడియాలో చూసింది, ఇక్కడ ఆస్తులు ఉన్న వాళ్ళని బెదిరించిందని హైదరాబాద్లో కొట్టిండ్రని రకరకాలుగా మాట్లాడు. నువ్వు నిజంగా నీతి వంతునివి అయితే, నిజాయితీ పరునివి అయితే, ఇక్కడ నీకున్న ఆస్తులు అమ్ముకొని నువ్వు అక్కడనే ఉండాలి, నువ్వు నిజాయితీగా ఉంటే. ఎందుకంటే నీకు ఇక్కడ నమ్మకం లేదని చెప్పి పదే పదే ఇక్కడ బెదిరించిండ్రు అన్నావు, ఆస్తులు ఉన్న వాళ్ళ మీద థ్రెటన్ చేసిర్రు, నోటీసులు ఇచ్చిండ్రు అని చెప్పి పాపం ఇక్కడ ఉన్న వాళ్ళ మీద అక్కడికే వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఆ వైషమ్యాలు సృష్టించడానికి నానా విధాలుగా నీ ప్రయత్నం నువ్వు చేసినావు.